ఒక వ్యక్తి సాయిబాబాను అవమానించాడు. ఇవన్నీ అబద్ధాలు అని నవ్వుకున్నాడు. కాని కేవలం 7 రోజుల్లో అతని జీవితంలో జరిగిన మార్పు అతన్ని పూర్తిగా మార్చేసింది. ఇది కిరణ్ అనే వ్యక్తి కథ. అతను చాలా ఈగో ఉన్న వ్యక్తి. దేవుణ్ణి అస్సలు నమ్మేవాడు కాదు. ఎవరైనా సాయిబాబా గురించి మాట్లాడితే ఇవి అన్నీ ఫేక్ స్టోరీస్ అని చెప్పేవాడు. ఒకరోజు అతని స్నేహితుడు బాబా ఆలయానికి తీసుకెళ్లాడు. అక్కడ కూడా కిరణ్ నవ్వుతూ ఇక్కడ మెరకలేమీ ఉండదు అని అన్నాడు. అంతేకాకుండా బాబా ఫోటో ముందు కూడా డిస్రెస్పెక్ట్గా మాట్లాడాడు. ఆ రోజు రాత్రి అతనికి నిద్రపట్టలేదు. ఏదో అజ్ఞాత భయం. మరుసటి రోజునుంచి అతని పనులన్నీ ఫెయిలవడం మొదలయ్యాయి. బిజినెస్ లాస్, ఆర్గ్యుమెంట్స్, మెంటల్ స్ట్రెస్. అతనికి అర్థం కాలేదు ఎందుకిలా జరుగుతోంది. అతనొకరోజు సాయంత్రం ఒంటరిగా కూర్చుని ఆలోచించాడు, నేను ఏం తప్పు చేశాను అని. అప్పుడే అతనికి బాబా ఆలయంలో జరిగిన విషయం గుర్తొచ్చింది. ఆ రాత్రి అతనికొక కల వచ్చింది. సాయిబాబా కనిపించాడు. నమ్మకం లేకపోయినా పర్వాలేదు, కాని అవమానం చెయ్యొద్దు అన్నారు. ఉదయం కిరణ్ నిద్రలేచాడు. అతని మనసు పూర్తిగా మారిపోయింది. వెంటనే ఆలయానికి వెళ్లి క్షమాపణలు కోరాడు. ఆ రోజునుంచి అతని జీవితంలో పాజిటివ్ చేంజెస్ మొదలయ్యాయి. పనులు సక్సెస్ అవ్వడం, మనసులో శాంతి, కుటుంబంలో ఆనందం. అతను అర్థం చేసుకున్నాడు, బాబా పనిష్ చేయడు, కరెక్ట్ చేస్తాడు అని. సాయిబాబా మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తాడు, కాని మనం గౌరవం ఇవ్వాలి. మీరు బాబాను నమ్ముతున్నారా? కామెంట్లో ఓం సాయిరాం అని టైప్ చేయండి. బాబా మహత్యం అందరికీ తెలిసేలా షేర్ చేయండి. అందరికీ చేరాలంటే మీరు ఇచ్చే లైక్ వల్ల అవుతుంది. ఇలాంటి బాబా మహత్య కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.